చండాలుడు అన్నాడు. మీ అమ్మ మాత్రం ఎన్నడైనా పల్లెత్తు మాట్లాడిందా? ఏదో దినములు కొంచెము తారుమారైనప్పుడు ఇలాంటి గృహ ఛిద్రములు ఎంతటి వారికైనా ఉన్నదే కదా. కానిము దైవమందులకే కాబోలు ఈ పూట ఆతరిని తారసల చేసినాడు. ఎవరండి మనకు తారసిన వారు? నేను ఇందాక తెలుపుపోగా నా మాట పూర్తి కానిచ్చినావు కాదు. ఆ తారసిన నటుడు చాలా అందగాడు, గొప్ప గుణవంతుడు కూడా. వీటన్నిటికి మించి మహా పండితుడు. పండితుడా? అతను ఎలా ఉంటాడు తెలుసా? ఎలా ఉంటాడు? చక్కని మక్కువ కాంతిగా వెలిగే మానసము కదిలించు కన్నులో నిక్కపు నీలమై నిండకు కలరు దేహము అంతకంతకు సద్గుణము కలిగిన వాడు అతడు గ్రంథసాగుడే. పెట్టి పుట్టాలండి సంగీతం వినడానికి. వినలేని వాళ్ళు దురదృష్టవంతులు. అర్థం కాలేదా? అర్థం కాలేదండి. అతడు నా బాల్యమిత్రుడు బిల్వమంగళమూర్తి. అనగా ఏటియావల కొత్తగా కర్మాగారములు, కార్యస్థానములు, మేడలు, మిద్దెలు కట్టుకొని కాపుదముంటున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు. ఏమండి, బిల్వమంగళుడనగా బాగా ఎర్రగా బొద్దుగా మీ అంత ఎత్తుగా ఉంటారు వారేనా? ఆయనే. అవునవును, ఆయనే. అనుమానం కూడా ఎప్పుడో ఏమిటో. ఏమండి, ఒకసారి వేణుగోపాల స్వామి ఆలయమునందు కళ్యాణ సమయమున కాబోలు గాంచి వారు చాలా భాగ్యవంతులని మన ఊళ్ళోనే ఎవరో అంటుంటే విన్నాను. ఏ పాటి స్థితి ఉందంటారు? నాకు తెలియక కూర్చున్నాను చింతామణి. అతనికి ఎంత ఉంటే మనకెందుకు చెప్పు. పోనీలే, మీకు ఇష్టమైతే చెప్పండి, లేకపోతే లేదు. సరే, అడిగావు కాబట్టి చెబుతున్నాను. అయినా మీ అమ్మకి నీకు నన్ను చూస్తే ఎప్పుడు డబ్బుగాలే, మరి ఏ బాధ ఉండదు. అవునా? ఏమో అలా దొరికాను మీకు నేను. మిమ్మల్ని చూస్తే డబ్బే కాదండి, అప్పుడప్పుడు డబ్బు వదిలేసి సంగీతం పాడించుకోవాలని కోరిక కూడా ఉంది. అడిగావు కాబట్టి చెబుతున్నాను చూడు. 40 లక్షల వరకు ఉండవచ్చునని నా అభిప్రాయం. తరువాత వినుము. ఆ బిల్వమంగళుడు నేను సహాధ్యాయులము. ఆ దినములను అతడే నేను, నేనే అతడు. ఇప్పుడు నీవు నేను ఎలాగో అలా ఉండేవాడు. చింతామణి, ఈ రోజు ఎందుకో గానీ చాలా ముద్దు వచ్చేస్తున్నాను తెలుసు. బాబోయ్, ముద్దే మనసు ఆపుకోలేకపోతున్నాను. పిచ్చెక్కిపోతుంది. అవును చింతామణి, ఈ సమయాన్ని నేను వృధా చేసుకోలేను. చూడు బాబు ప్రియా, ఈ చల్లని గాలిలో, ఈ చక్కని తోటలో నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా? నాకు తెలిసి పరవశమే. ఆహా
ఆ భగవంతుడు నిన్ను నన్ను ఇందుకోసమే పుట్టించాడు. కలిసి పాడుకోవడానికి. చింతామణి, నిన్ను చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? పరవశమే చల్లని గాలి చక్కని కోట పక్కన నీవు పరవశమే చల్లని గాలి. చల్లని గాలి చక్కని కోట పక్కన నీవు పరవశమే చల్లని గాలి. ఒక్కలాట ఆడిన ఒక్కలాట నడయాడగడంగిన ఓహో ఒక్క మాట మాట్లాడినా ఒక్క మాట నిశలంటి పరుంగిన ఒక్క చోట మా తోడు తీసుకుని శగున దోచితి నిర్మురము ఒక్క రూపున
చాలా గొప్ప స్నేహం అండి మీది. మరి అంత మంచి ప్రాణమిత్రుడు విడిపోవటట్లు సంభవించను? ఎట్లు సంభవించిన ఏమున్నది, అతడు ఆంధ్రము చాలించి సంస్కృత పాఠశాలలో చేరినాడు. మీరు అయ్యా చింతామణి, నన్ను ఎందుకు అడుగుతావు? నేనేం చేశానో ఏం చేస్తానో నీకు తెలియదా? చదువు చాలించగాని మొదటిసారి నిన్ను చూశాను, తొలి చూపులోనే వలచాను, ఎక్కడ మనసు పట్టాను, అయ్యో బాబు ప్రేమించాను, అంతే. సర్వము విడిచిపెట్టి మీ సానివాడలో ప్రవేశించానుగా. అందువల్ల మా సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరిని ఒకరు మరిచిపోయేంత వరకు వచ్చినాము. వాసుదేవమూర్తి గారు సంవత్సరం క్రిందట వ్యాపారం అంతయు అతని వశము చేసినారట. ఈ మధ్య నాకు అతని జ్ఞప్తికి వచ్చి ఉందినా? ఏం చేసేవారు? బదులు కొరకు వారిని వీరిని దేవురించి కూర్చుందినా. అతడు ఎంత మంచివాడో తెలుసా చింతామణి? నేనేమడిగినా కాదనడు, లేదనడు. అవును, ఎంత ప్రీతిగా మాట్లాడని చెప్పుదును. నా కష్ట సుఖాలన్నీ అడిగినాడు, చెప్పినాడు. అంతేకాదు, ఇంటికి తీసుకుని పోయి భోజనము చేసే వరకు విడిచినవాడు కాదు. చాలా మంచివాడండి. అయితే బదులు మాట కదా, వెంటనే తలపెట్టుడు భావ్యము కాదని తలచి రేపు వచ్చేది అని చెప్పి చక్కగా వచ్చింది. ఇదే మంచి అవకాశం. ఎలాగూ రేపు వచ్చిందని చెప్పి వచ్చారు కావున ఇతనిని వినియోగించి అతన్ని ఇచ్చడికి రప్పించవలను. ఏమిటో పరధ్యానంగా ఒప్పుకోడు, ఏదో మాయ చేసి పంపించాలి. ఏం చేయాలి చెప్పమా? ఇక్కడే ఉన్నావా? ఉన్నానండి. తరువు మాత్రమే ఉంది, మనసు ఎక్కడో సంచరిస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది. నీ చుట్టే సంచరిస్తుంది నా మనసు. అర్థమేమిటో? ఏమిటి? నా మనసులో ఒక చిన్న మాట వింటారా? కోరుకుంటాను. చిన్న మాట, ఒక చిన్న మాట, ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించరాదా? అదెలా సాధ్యపడుతుంది? ఏమిటండి నోరు బుడ్డి చెంబులో వెళ్ళబెట్టారు? నా నీతికి మాత్రం భంగము రానియను. ఆ సందేహము నాకెన్నడూ రాదు. ఇంకేమిటి మీ సందేహం? ఎందుకనగా అతనిని ఇచ్చడికి రప్పించుట అలవైన కార్యము కాదు. ఎందుచేత? మహాపండితుడు వ్యాసుని కంటేనా? విశ్వామిత్ర మహర్షి కంటేనా? బహునీతిమంతుడు విప్రనారాయణుడి కంటేనా? చింతామణి స్త్రీ పరాముఖుడు ఋష్య శృంగుని కంటేనా? ఎందుకండి లక్కల బేరములు ఇంతులు తారసిల్లు బరకి నీ మగవారు, ఇంతులు తారసిల్లు బరకి పురుషాగ్రమంత లేసి సామంతము నాడు మాటలు ఇంతులు తారసిల్లు బరకి కామిని బడి కాంత దుగంచలాగి కలికాల బంధించిత పాటి ఎంతటి పండితుడైనా చింతామణి, నీవు చెప్పినది వాస్తవమే కావచ్చును కానీ చూడు, చెప్పండి, అతని భార్య ఎలా ఉంటుందో తెలుసా? సాక్షాత్తు భూలోక రంభవలే ఉంటుంది. తెలిసినదా? ఏమనుకుంటేవో ఏమో. ఏమి చెప్తిరి? ఆయన భార్య భూలోక రంభ. అవును. సరే, ఒప్పుకుంటాం. ఆయన భార్య రంభే. అవును. మరి మీ భార్య ఎప్పుడు చూశాడు పాపం?
ఎప్పుడు నన్ను చూడటానికే సరిపోయింది. అయ్యో ఈరోజు ఆదివారం పిల్లలు కూడా ఉంటారు, ఇంటికి వెళ్ళయ్యా అంటే ఏనాడైనా వెళ్ళాడుతండి. ఎప్పుడూ దీపం చుట్టూ పురుగులాగా మా ఇంటి చుట్టూ తిరగడమే. ఆవిడ ఎప్పుడైనా చూస్తే కదా అందచందాలు గుణగణాలు తెలిసేది. అయినా మీ ఒక్కళ్ళ సంగతి ఏముందిలేండి. ఇంటి వద్ద సర్వాంగ సుందరమైన తమ తమ భార్యల్ని విడిచిపెట్టి పరాయి స్త్రీల పొందు కోసం చనువారిలో ఎవరి భార్య చక్కనిది కాదో చెప్పండి. అయినా ఒకరి భార్య సంగతి మనకేలా, ముందు తమరి భార్య సంగతి చెప్పరాదు. తమరి భార్య ప్రాణముల్ కలిగినట్టి పసిడి బొమ్మ, ప్రాణముల్ కలిగినట్టి పసిడి బొమ్మ, అవయవములు కలిగిన అలరు బొమ్మ, అట్టి భోజని విడిచి నీవు అట్టి భోజని విడిచి నీవు నేటికి ఈనాటికి ఎన్ని కొంపలు చచ్చినా ఎరుగవతో బుద్ధి గడ్డి తిని ఇలా చేయవలసి వచ్చింది. ఈ మాట మొదట్లో చెప్పుకుంటే ఇలా చేసేవాడినా చెప్తారు శ్రీరంగ నీతులు. ఇప్పుడే చెప్పమంది ఈ మాట మీకు. అవును, ఇప్పుడే చెప్పమంది. అవసరం తీరిపోయింది కాబట్టి. అయినా చింతామణి చెప్పండి. నీ మాట నీదే గాని ఎవరి మాట వినవు కదా. ఎవరు బదులు చెప్పగలరు? బదులు చెప్పే పనే ఉందండి. ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించు భారము మీది, ఆ మీద అతను ఆకర్షించు భారము నాది. అతని అనుకున్న 40 లక్షలలో సగం మీది, సగం నాది. ఇది మా అమ్మ చెప్పమల్లా నేను చెబుతున్నా. ఈ దెబ్బతో మన దశ తిరిగిపోతుంది. మామూలు కదా, ఆల్రెడీ తిరిగింది. ఇంకేంది తెలియట్లేదా? చింతామణి తెలియట్లేదా చెప్పు. దశ తిరగలా? తెలిసినది. తిరిగింది కదా, దశ తిరిగిందని చెప్పు. ఆ దశ తిప్పిన రాణివి నీవే రాణి. చింతామణి ఎంత పొరపాటు మాట అన్నావో తెలిసినదా? నీవే అన్ని నీవే అంటావు, మళ్ళీ అబద్ధాలు ఆడేస్తావు. మీ ఆడవారంతా అంతే. ఏమిటది? మరి ఏమన్నావు? సగము నీది సగము నాదా? అది అబద్ధమా? చింతామణి నిజమే అన్నా. మన తనువులు వేరైనా మన మనసులు ఎప్పుడు ఒక్కటే. అవును, నువ్వు మేఘచంద్ర నాగేశ్వరరావు, నేను జయసుధా. నీవు నేను వేరు కాదు చింతామణి. నేను గానము, నీవు ప్రాణము. నేను శృతి, నేను డోలు, సన్నాయి. అది మన కళ. ఇగో నీవు హార్మోనియం, నేను డోలకు. అది కూడా బాగుంది చింతామణి. అది సరే గాని చింతామణి, విషయ పరిజ్ఞానం ఉన్న మహానుభావులందరూ ఆశీనులై వేచి ఉన్నారు. అవునండి. అందుచేత వారి ఆనందము నిమిత్తమై నేను పాడాలి, నేను ఆడాలి. అవును, అందరూ పరవశించాలి. బొండాడ గ్రామం పులకితం అవ్వాలి. అవును, సరేనా? సరే సరే కానీ
కణ కింకులు కల్లు కల్లు మన కర కంకణములు గలగలలాడగా అడుగులందు కలహంసలాడగా నడుములో తరంగంబురోగగా నీల కచభర విలాస బంధుర తనూనతిక చంచలించిపోగా ఆడవే మయూరి దహించగా పట్టుకోలు పట్టదేవి దుఃఖితమతయ్యై రోధించగా గిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమథగణము కనిపించగా ప్రమథరాధకర పంకజాన్ని వినిపించగా కనులలోన కనుమలలోన అధరన్నులోన గగనన్నులోన కనులలోన కనుమలలోన అధరన్నులోన వదన్నులోన కళసీమలోన కటిసీమలోన కలయుగములోన కలయుగముల ఈ కనుములోన కనుమలులోన అనంత యుగములాభిరమించాడలే. మా ఇంటికి రావద్దంటున్నాను. నీకు చిగ్గు చెరం చివునెత్తులు ఏమీ లేదు. దొంగముండా కొడక ఊళ్ళో కొంపలన్నీ మేము అరుస్తుంటే ఆ కొంపను వారసరిగా బయలుదేరావు. దొంగముండా కొడక
ఆ రోజుల్లో ఈ ముండా కొడుకు మొరుగు మందు పెట్టేనే ఇరుగు మందు పెడతాం మర్చిపోయాను. ఈసారి కనుక రమ్మన్నావంటే కొంగ మందు పెట్టి చెప్తాం దొంగ ముండా కొడుకుని. చెప్పేస్తానమ్మా. ఎంతమంది మహానుభావులు పోయారు కరోనా వచ్చి. ఇట్టంట ముండా కొడుకులు పోకుండా మన ఇంటి చుట్టూ తిరుగుతున్నారేమో దొంగ ముండా కొడుకులు. సంగీతం బాగా పాడుతున్నాడు, ఉండనివే 4 కాలాల పాటు. చింతామణి, ఒక్క మాట చింతామణి, చింతామణి ఒక్క మాట విని వెళ్ళిపో. చూసావా, మీ అమ్మకి అసలు సంస్కారం ఏమైనా ఉందా? మంచి చెడ్డ ఏమైనా ఉందా? ఉండదుగా. చిత్రంత మనిషిని పట్టుకొని, బ్రాహ్మణ పుంగవుణ్ణి పట్టుకొని దుర్భాషలాడుతూ దూషించుచున్నది కదా. మీ అమ్మకు పొట్టగతలు ఉంటాయా? దాన్ని అడుగు, నన్ను అడుగుతావే. నాకు మంచి ఆలోచన వచ్చినది చింతామణి. చెప్పుము. ఈ బాధను మనం పడలేము. ఈ పెద్దలు మనల్ని అర్థం చేసుకోలేరు. నాకు ఒక మంచి ఆలోచన ఏమిటంటే, లేచిపోదామా? ఈ బొండాడి గ్రామంలో కమిటీ పెద్దలందరూ నాకు బాగా స్నేహితులు. వారిని అందరిని ఇదివరకే అప్పు అడిగినాను. అప్పు తీసుకున్న తదుపరి ఎక్కడకు సుదూర తీరాల ప్రాంతాలకు మనం తరలిపోదాం. అక్కడ ఆనందంగా మన ఇద్దరినే బ్రతుకుతాం. ఈ సామాన్లు అన్ని సర్దుకొని వచ్చేసి. ఈ గ్రాంధికం నేను భరించలేను. నేను సోషలిజం, ఏవో గ్రాంధికం, ఈ సంస్కృతం నాకు అర్థం కాదు. ఏమిటి వెధవది? ఆడ బొంబాయికి పోదాం రమ్మంటున్నాడు. సంస్కృతంలో అబ్బా నువ్వు ఊరుకోవే. నేనే నెత్తి మీద రూపాయి పెట్టి 101 రూపాయికి అమ్మగల సమర్థురాలు నేను. నన్నేమమ్ముతాడు? మరే చాలే ఊరుకో. అమ్మా నువ్వెక్కడే ఉండు, మళ్ళీ వస్తాడేమో. నువ్వెక్కడే ఉండు, నేను ఇంట్లోకి వెళ్ళదను, వెళ్ళి మళ్ళీ వచ్చేదను. సంస్కృతం బాగా నేర్పినాడు నాకు. ఈ సంస్కృతంతో నేను ఇంటికి పోయేదను, నీవు ఇక్కడనే ఉండుము.